హలో ఫ్రెండ్స్, నేను రాజుగారు. తెలివైన వాడు ఏం చేస్తాడంటే జనాల అవివేకాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంటాడు. ఎక్కడైతే నెగిటివ్ ఉంటుందో ఆ నెగిటివ్ని తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తాడు. ప్రస్తుతం కాక్రోచ్ జనతా పార్టీ సిజేపీ ఈ పార్టీ చేస్తుంది అదే. మోడీ గారు అంటే ఇష్టం లేని కొంతమందిని ఒక తాటిపైకి తీసుకురావాలనే ఒక ప్రయత్నం చేశారు. అందులో వాళ్ళు సఫలీకృతమయ్యారు. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీని గద్దెదించేందుకు చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో కాంగ్రెస్తో కలిసి ఉన్న పార్టీ బీజేపీని గద్దెదించి మేము అధికారంలోకి రావాలని తీవ్రమైనటువంటి ప్రయత్నాలు. అందులో భాగంగా మనం యువతని మనం దగ్గర చేసుకుంటే ముఖ్యంగా అసంతృప్తివాదులు ఉంటారు కొంతమంది. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఏది చేసినా కూడా వాళ్ళకి నచ్చని కొన్ని మనస్తత్వాలు ఉంటాయి. ఆ మైండ్ సెట్స్ అన్నిటినీ ఒక తాటిపైకి తీసుకురావాలి. అలా చేసిందే ఈ కాక్రోచ్ జనతా పార్టీ. అందులో ఈ అభిజిత్ దీప్కే ఇతన్ని తీసుకొచ్చి పెట్టారు. దీని వెనకాల బ్యాక్ ఎండ్లో చాలా జరుగుతుంది. అబ్రాడ్లో ఉన్నటువంటి అభిజిత్ దీప్కేని అప్పటికప్పుడు ఇండియాకు పిలిపించి ఇతనితో ఒక డ్రామాను క్రియేట్ చేశారు. అందులో భాగంగానే ఢిల్లీలో జరిగినటువంటి ప్రొటెస్ట్ అది సక్సెస్ అయింది. ఇక ఆ తర్వాత అభిజిత్ దీప్కే ఏమన్నాడంటే ఇండియాలో ఉన్నటువంటి స్కూళ్ళని నేను ప్రక్షాళన చేయాలన్నా. కామన్గా పబ్లిక్ ఎక్కడ అట్రాక్ట్ అవుతాడంటే ఒక సామాన్య పౌరుడు ఎక్కడ అట్రాక్ట్ అవుతాడంటే విద్య వైద్యం దగ్గరనే ఎవరైనా కూడా అట్రాక్ట్ అవుతారు. అది వీళ్ళు పట్టుకున్నారు. ఇప్పుడు స్కూళ్ళకు సంబంధించినటువంటి వ్యవహారాలు చూద్దాం. ఆ తర్వాత ఈ వైద్యశాలల వెంటబడదాం అనేది వీళ్ళు చేసుకున్నటువంటి ప్లాన్. ఫస్ట్ స్కూల్లో వెంటబడ్డారు. ఇప్పుడు ఇండియాలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి స్కూల్ ఏంటి, అక్కడ స్కూల్స్ ఎలా నడుస్తున్నాయి అని చెప్పి వీళ్ళు ఒక ఇన్స్పెక్షన్ పేరుతో రీసెంట్గా లాతూర్ వెళ్ళారు. లాతూర్ వెళ్ళిన తర్వాత అక్కడ జర్నలిస్టులు ఇతన్ని అడిగారు, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారని. అప్పుడు ఈ కాక్రోచ్ జనతా పార్టీ అధ్యక్షుడు చెప్పింది ఏంటంటే లాతూర్లో ఉన్నటువంటి స్కూళ్లను మేము ఇన్స్పెక్షన్ చేయడానికి వచ్చాము. ఇక్కడ స్కూళ్ళ పనితీరు ఎలా ఉంది, ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు పిల్లలు అని దాని గురించి తెలుసుకోవడానికి వచ్చాము అన్నారు. ఇక జర్నలిస్టులు ఈ అభిజిత్ దీప్కేను ఒక క్వశ్చన్ అడిగారు, ఇక్కడ ఎమ్మెల్యే ఎవరో తెలుసా అని అడిగారు. అడిగితే బీజేపీ వాళ్ళు అయి ఉంటారు కదా అన్నాడు. అయ్యా, బీజేపీ వాళ్ళు కాదు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులే ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. అవునా, అయితే ఎంపీ బీజేపీ వాడు అయి ఉంటాడు. లేదు, ఎంపీ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాడే. అయితే మేయర్ కూడా బీజేపీ వాడు అయి ఉండొచ్చు కదా అని అన్నాడు. అయి ఉండొచ్చు కాదు, అది కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. అంటే ఎలాంటి అవగాహన లేకుండా బీజేపీని బ్లేమ్ చేయడం కోసం లాతూర్ని ఎంచుకొని లాతూర్లో ఎవరున్నారు, అక్కడ ఎమ్మెల్యే ఎవరు, ఎంపీ ఎవరు, కనీస అవగాహన లేదు. అదే వాడు తెలియదు. అంటే ఇలాంటి తెలివి తక్కువని తీసుకొచ్చి ఒక చోట కూర్చోబెట్టి ఈ అమాయక జనాలను, అమాయక విద్యార్థులందరినీ ఒక చోట పోగేసి ఒక ప్రొటెస్ట్ చేసి తద్వారా మనకు ఒక మైలేజీ రావాలనే ఒక మాస్టర్ ప్లాన్లో భాగంగా బీజేపీని దెబ్బకొట్టాలనే ఒక ఆలోచనలో భాగంగా ఈయన ముందబెట్టారు. వీడికి మన దేశ రాజకీయాల గురించి జీరో నాలెడ్జ్. ఇంకా చెప్పాలంటే మన ఆంధ్రప్రదేశ్ గురించి ఒక టాపిక్ వచ్చినప్పుడు ఈ అభిజిత్ ఏమన్నాడంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నవి రెండే పార్టీలు కదా, ఒకటి వైఎస్ఆర్సీపీ, రెండు తెలుగుదేశమే అన్నాడు. ఒరే బాబు, వైఎస్ఆర్సీపీ తెలుగుదేశంతో పాటు జనసేన పార్టీ కూడా ఉంది, 21 స్థానాలు గెలుచుకుంది. ఇండియాలో హైయెస్ట్ స్ట్రైక్ రేట్ సాధించినటువంటి నెంబర్ 1 పార్టీ. అంటే ఒక రాష్ట్రంలో ఎన్ని పార్టీలు ఉన్నాయి కూడా అది తెలియదు. ఇలాంటి అవివేకవంతుడు ఇప్పుడు సిజేపీ పార్టీకి అధ్యక్షుడు. పైగా ఈ తెలివిలోనని పట్టుకొని నమ్ముకొని వీళ్ళందరూ గొర్రెలాగా వాడిని వెంబడబడతా ఉన్నారు. అలా లాతూర్లో వీడు అడ్డంగా బుక్ అయిపోయాడు. అంటే లాతూర్ అనేది అది కాంగ్రెస్ కంచుకోట. మొదటి నుంచి అక్కడ దేశ్ముఖ్ ఫ్యామిలీ లాతూర్ను ఏలుతున్నారు. అక్కడ వాళ్ళు చెప్పిన అభ్యర్థి గెలుస్తారు. అలాంటి లాతూర్కి వెళ్ళి అక్కడ బీజేపీ ఏదో పరిపాలన చేస్తున్నారు, బీజేపీ వాళ్ళు అక్కడ స్కూళ్లను అధ్వానంగా మార్చారనే ఒక మూర్ఖమైనటువంటి ఆలోచనతో వెళ్ళి అక్కడ అడ్డంగా బుక్ అయిపోయి అక్కడ ఎవరో ఏంటో తెలియకుండా విలేకరులు అడిగిన ప్రశ్నలకు కంగుదిని అక్కడి నుంచి వెళ్ళి వెనక్కి వచ్చేశారు. ఇది గమనించాలి. అంటే దేశ రాజకీయాల గురించి అవగాహన లేని వ్యక్తి ఒక పార్టీని కానీ ఆ పార్టీ సిద్ధాంతాలని ఎలా ముందుకు తీసుకెళ్తాడు. ఇవాళ ఒక పార్టీ పెట్టాలన్నా, ప్రజల పక్షాన మాట్లాడాలన్నా అవగాహన ఉండాలి. రాజకీయాల పట్ల సమగ్రంగా అవగాహన ఉండాలి. ఏదో మనం సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్టు పెట్టగానే విపరీతంగా మనలాంటి ఆలోచన ఉన్న కొంతమంది వ్యక్తులు మనకు సపోర్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా
బీజేపీకి యాంటీగా ఉండేవాళ్ళు మనకు సపోర్ట్ చేస్తున్నారని చెప్పి అదే నీ విజయం అనుకొని అదే నన్ను ముందుకు తీసుకెళ్తుంది అనుకుంటే అంతకు మించిన పొరపాటు, అంతకు మించిన నీచమైన పని మరొకటి ఉండదు. అందుకే ఇలా ఈ కాక్రోచ్ గాడు అవగాహన లేమితో ఇవాళ లాతూర్లో దొరికిపోయాడు. వీడికి జీరో నాలెడ్జ్ అనేది బయటపడింది.